నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రులు అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి। గ్రామాలలో కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। నంద్యాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ। నూనెపల్లె పశువుల సంత తరలింపుకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఆదినారాయణ రెడ్డి। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు। నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, డాక్టర్ రవికృష్ణ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పింఛన్ల కోసం ఎంతో కష్టపడ్డాడని గుర్తు చేశారు। నంద్యాలకు ముఖ్యమంత్రి కొన్ని వేల పింఛన్లు మంజూరు చేశారని, గతంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి పింఛన్లు అందజేశారన్నారు। నంద్యాలలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రామాలలో సీసీ రోడ్లు ప్రారంభించడానికి మంత్రి లోకేష్ వస్తున్నారని తెలిపారు। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు। భూమా నాగిరెడ్డి చనిపోయిన ముందు రోజు కౌన్సిలర్లను, ఎంపీటీసీలను ముఖ్యమంత్రికి పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు। భూమా కుటుంబం ఎల్లప్పుడూ నంద్యాల, ఆలగడ్డ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు। ఆలగడ్డ తల్లితో సమానమైతే నంద్యాల తండ్రితో సమానమని అఖిలప్రియ అన్నారు। మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబాలలో ఇంటి పెద్ద కొడుకులాగా ఉండి నిరుపేదలకు, వితంతువులకు, విద్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లు అందజేస్తున్నారన్నారు। ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా కొత్తగా నంద్యాల మున్సిపాలిటీకి 376, నంద్యాల మండలంలోని 166, గోస్పాడు మండలంలో 66 పింఛన్లు పంపిణీ చేశారు। అనంతరం మాజీ మంత్రి ఫరూక్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి ప్రసంగించారు। పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేసి మంత్రులు అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి పింఛన్దారులకు స్వయంగా భోజనం వడ్డించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, అధికారులు, నంద్యాల, గోస్పాడు మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు। ప్రతిసారి నా తల్లిదండ్రులకు నేను భోజనం పెట్టేంతగా భావిస్తున్నాను। నేను రాజకీయానికి కొత్తగా వచ్చినప్పుడు భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఎంత కష్టపడి పనిచేశారో, ప్రజలకి ఏ విధంగా ఆయన మంచి పనులు చేయాలనుకున్నారు, మీకు పెన్షన్లు రాకపోతే ఆయన ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత పోరాటాలు చేశారో నేను స్వయంగా చూడడం జరిగింది। మీకు పెన్షన్ రాకపోతే ఆయన కష్టపడి పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా మంది ఆయన అడ్డుకోవడానికి చూశారు। మీకు పెన్షన్లు రాకుండా చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది। కానీ మనం పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే వచ్చామో మరి అప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఆ లిస్ట్ అంతా ఎవరికైతే పెన్షన్లు రావాలని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు దాదాపుగా మరి పెన్షన్లు, రేషన్ కార్డులు రాని వాళ్ళకి 10,000 మందికి మరి స్వయంగా భూమా
ఈరోజు నంద్యాలలో జరిగే అభివృద్ధి రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. నంద్యాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కేవలం నంద్యాల టౌనే కాకుండా అటు గ్రామాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికీ కూడా రోడ్లు కానీ పెన్షన్లు కానీ మరి బిల్డింగ్లు కట్టించాల్సిన అవసరం కూడా ఉందని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి 2 మండలాలు ఉన్నాయి, 2 మండలాలు కలిపి 2000 బిల్డింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అధికారుల మీద మా మీద ఒత్తిడి పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా పనులు తొందరగా కంప్లీట్ చేయండి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మరి టకటక పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. మీ గ్రామాలకి బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ లేకపోతే మీకు తాగునీటి సమస్య కూడా మరి 2 మండలాలు కలిపి 34 కోట్ల రూపాయలు కూడా తాగునీటికి ఇచ్చారని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ బీటీ రోడ్లు మరి ఏదైతే సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడానికి కూడా శంకుస్థాపన చేయడానికి కూడా లోకేష్ బాబు గారు కర్నూలు గారికి గోస్వాడ మండలానికి రాబోతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్న చివరి కోరికలు నెరవేరిపోతున్నాయి. కూతురుగా ఆయన కళలన్నీ నెరవేరుతున్నందుకు ఆయన అన్ని కళలు చూస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. భూమానారెడ్డి గారు చనిపోక ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి నా చివరి కోరిక అని చెప్పకపోయినా కూడా ఆయన ఇవి నాకు చేయాలని ఉందన్నా మరి నా మీద నమ్మకంతో ప్రజలు నాకు ఓటు వేసినారు, ఇవి జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటానని చెప్పి మరి ఎంపీటీసీని జెడ్పీటీసీని కౌన్సిలర్లు అందరూ కూడా విజయవాడకి తీసుకెళ్లి మా నాన్న ముఖ్యమంత్రి గారిని కల్పించి వాళ్ళందరినీ మరి నంద్యాల బాధ్యత ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టి ఆయన మరుసటి రోజే చనిపోవడం జరిగింది. నిజంగానే మా నాన్న చనిపోక ముందు ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆక్సిజన్ మాస్క్ ఆయన పెట్టుకోయంటే ఆ మాస్క్ తీసి రాత్రి కూడా నిద్ర కూడా పోలేదు మా నాన్న. మేము కూర్చున్నప్పుడు మాతో మాట్లాడేవాడు. డాక్టర్ నిద్ర లేకపోయినా కూడా ప్రజల్ని ఎట్లా చూసుకోవాలో ఆయన చివరి కోరికలు నాకు కూడా చెప్పడం కూడా నిజంగానే మరి ఆ బాధ్యత కూడా నా మీద ఉందని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే కాదు ఎల్లప్పటికీ మా కుటుంబం ఎప్పుడు కూడా ఆలగడ్డ ప్రజలకి నంద్యాల ప్రజలకి రుణపడి ఉంటామని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మాకు కూడా ఇంకెవరు లేరు, మీరు తప్ప ప్రజలు తప్ప కూడా మాకెవరు లేరు. అటు ఆలగడ్డ నా కన్న తల్లితో సమానం అయితే నంద్యాల నా కన్న తల్లితో సమానం. మిమ్మల్ని బాగా చూసుకుంటేనే నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కాబట్టి జీవితాంతము మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సేవ చేసుకుంటూ బతుకుతామని కూడా మరొకసారి మీరు అందరికీ తెలియజేసుకుంటూ మరి భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి కడుపు నిండా తిని మీరు ఆశీర్వాదాలు నాకు చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలకి కొత్త అయినా కూడా అటు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు నేను ఇద్దరము మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకొచ్చి మీకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా ఎంత నష్టపోయినా కూడా మేము వెళ్ళేటప్పటికీ మీతోనే ఉంటాము. మిమ్మల్ని మా దగ్గర నుంచి ఎవరు కూడా దూరం చేయలేరని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో అందరూ కూడా ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. ఈ రోజు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు అండగా మేము ఉంటాం, మీ కుటుంబంకి అండగా మేము ఉంటామని చెప్పి కూడా ప్రతి ఒక్క రోజు మరి ప్రతి ఒక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఫరూక్ గారు, ఎస్పీ రెడ్డి గారు, ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు, సోమశెట్టి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీకు అండగా మేము ఉన్నామని చెప్పి ముందుకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు అండగా మేము ఉంటాము. మీ నాన్న ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడము, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు అవ్వడము చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నేను ఎప్పటికీ మర్చిపోయాను కూడా మరొకసారి ఆయన తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో నంద్యాల పట్టణంకి ఇది లేదు అనుకుంటా అన్ని పనులు కూడా చేసి పెడతామని మరొకసారి మీరందరికీ తెలియజేసుకుంటూ గతంలో నాగిరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాల కింద ఆనాడే దాదాపు 3200 పైన పెన్షన్లు తీసుకురావడం, ఈరోజు మన మంత్రి గారు అఖిలప్రియ గారు ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు
ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ చాలా మంది ఏ ఆసరా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్టలు జరిపినటువంటి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ. వీరందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుటుంబంలో ఉండేటువంటి మా పిల్లలు కానీ, మన బంధువులు కానీ తోడు లేకపోయినా, ఎలాంటి సహాయం, ఆర్థిక సహాయం లేకపోయినా ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నారంటే దాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. మనం తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఇదేదో ఎన్నికలు చేసేటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ నంద్యాల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయంటే ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా మీకు అందాలంటే మరి ఆయన్ని బలపరచాల్సినటువంటి బాధ్యత, ఆయన ద్వారా తీసుకున్నటువంటి సహాయాన్ని మనం ఏదైతే పొందుతున్నామో దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ 200 రూపాయలు పెన్షన్ అనేది ఈరోజు 1000 రూపాయలు నా బిడ్డలకు, నా కూతుర్లకు, నా చెల్లెలకు, నా అక్కకు, మా తల్లి గారికి ఇస్తుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 1000 రూపాయలు ప్రతి మహిళకు, ప్రతి పురుషుడికి ఈరోజు 1000 రూపాయల నుంచి మేము ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తే గ్రామంలో ఉండే లీడర్లు నాకు తెలిసిన గత ప్రభుత్వంలో ఒకే లీడర్ గ్రామంలో 400-500 పెన్షన్ తీసుకొని సగం పెన్షన్ వాడు చేసేవాడు. ఆ పద్ధతి లేకుండా ఆన్లైన్ మీరు పోతే ఒకటి చేసే మీరు పెన్షన్దారులు మొత్తం మీరు 1000 రూపాయలు రావాల్సిన డబ్బులు మీరు విత్డ్రాయిస్తున్నారు. మధ్యలో ఎవరు లేకుండా మీరు ఎవరి దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోకుండా, ఎండిఓ దగ్గర పోకుండా మీరు డైరెక్ట్ గా వేరుతో వేస్తే మీ డబ్బులు మీకు వచ్చే పద్ధతి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మనం రుణపడి ఉండాలా. ఈ పేద వర్గాల వారికి, దళితులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు లోన్ వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇవ్వడం అనేది మనకు కడపిస్తుంది. ఈరోజు మన కొడుకు మనం ఇవ్వడం లే, మన బిడ్డ మనం పుట్టించినప్పుడు మనం ఇవ్వడం లే. మనం పేదవాళ్ళు మనం పేదరికంగా ఉన్నాం కాబట్టి వాడు బతకడమే కష్టం కదా, నేను ముసలి నాడు పంపించాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రిగా, అన్నగా, ఒక తమ్ముడిగా ఈరోజు మీకు అందరికీ ఈ 1000 రూపాయల గురించి ఆదుకుంటా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఎక్కువగా నేను మాట్లాడి ఈ ఎలక్షన్ నంద్యాల చాలా ముఖ్యమైనది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఇందాక నేను చెప్పినట్టు పాపం మీరందరూ పెన్షన్స్ కోసం వచ్చినారు. మీ అందరికి టైం స్పీచ్ ద్వారా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. నాది ఒకటే రిక్వెస్ట్, మా అందరిది ఒకటే రిక్వెస్ట్, మీరు ఈ ప్రభుత్వాన్ని మీ ఓటు ద్వారా బలపరిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి కూడా ఉత్సాహం కలుగుతుంది. అది ఈ ప్రాంతానికి ఎంతో మేలు. స్థానిక సిట్ కేబుల్ కార్యాలయంలో నంద్యాల మండలంలోని నాయకులు, కార్యకర్తలతో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏవి సుబ్బారెడ్డి కోరారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండలంలోని నాయకులందరూ భూమా నాగిరెడ్డి కోసం కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారని, గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నామని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, గ్రామాల్లో పెన్షన్ రాని వారికి పెన్షన్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలోని కార్యకర్తలను, వారి సమస్యలను స్వయంగా తానే అడిగి తెలుసుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే 2019లో అభ్యర్థి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు. గ్రామాల్లోని సమస్యలు వివరిస్తే వాటిని నేరుగా మంత్రి లోకేష్ ద్వారా అధికారులకు పంపిస్తామన్నారు. గోస్పాడ్లో బ్రహ్మానందరెడ్డి నిర్వహిస్తున్న సైకిల్ యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. గ్రామాల్లో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి సహకరించాలని ఏవి సుబ్బారెడ్డి కోరారు. ఈ సమావేశంలో నంద్యాల, గోస్పాడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల మండలంలోని నాయకులను, కార్యకర్తలను
ప్రత్యేకంగా పిలిచి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడే ఎన్నికల వేడి కూడా తగిలింది. ఇన్నాళ్ళు మనము అధికారంలో లేనప్పటికీ కూడా మీరందరూ కూడా పార్టీ కోసము, భూమానాయుడి కోసము ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కూడా పనులు కాకున్నప్పటికీ కూడా మన కార్యకర్తలను, ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఇబ్బందులు పడ్డామనేది మాకంటే కూడా గ్రామాల్లో ఉన్న నాయకులకు బాగా తెలుసు. ఎంతో నలిగిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భగవంతుడు తిరిగి మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇందాక జోసిరెడ్డి చెప్పినట్టు వాళ్ళకు ఏ పని జరగకుండా మా మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ పనైనా మనం చేసుకోగలుగుతాము. ఖచ్చితంగా వాళ్లకు ఎక్కడ కూడా వైకాపాకు ఏ ఆఫీసులలో కూడా ఎక్కడ కూడా పోలీసు కానీ, రెవెన్యూ కానీ ఎక్కడ కూడా ఇంచెత్తు పని జరిగిందంటే అది మన అసమర్థత, లేకుంటే నాయకులుగా మా అసమర్థత తప్ప మనకు చంద్రబాబు నాయుడు మాత్రం పూర్తి సహకారం ఇస్తున్నాడు. అధికారులకు, జిల్లా అధికారులకు, పోలీసులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు పోయినా, నాయకుడే కాదు ఏ కార్యకర్త పోయినా కూడా పని చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం పనులు చేసుకోలేకపోతే మనదే అసమర్థత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జోసిరెడ్డి గారు పెన్షన్స్ గురించి చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏదైనా లిస్ట్ ఇస్తే వారం 10 రోజుల్లోనే పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అలాగే ఎన్నో సమస్యలు ఉంటాయి, కొంతమంది చెప్పలేకపోతుంటారు. గ్రామాల్లో కూడా మనలో మనకే విభేదాలు, మనస్పర్ధలు కూడా ఉంటాయి. ఒకరి ఆధిపత్యం నచ్చకనో, గ్రామాల్లో ఉన్న సమస్యలతోనో ఎడమోహం పెడమోహంగా ఉంటారు. దయచేసి ఈ 2 నెలల్లో అవన్నీ మర్చిపోయి పార్టీ కోసము, బ్రహ్మానంద రెడ్డి గారి గెలుపు కోసము కృషి చేద్దాము. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఈసారి మనము తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే 2019లో మళ్ళీ పోటీ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితిని తేవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పని చేయించుకోలేకపోతే మంది తప్పైతుంది. కాబట్టి ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పండి. అదే మేము కూడా అందులో ఇప్పుడు ఏం సిస్టమ్ పెట్టారు, కలెక్టర్కు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ సమస్యలన్నీ నేను నోట్ చేసుకుంటే ఆ సమస్యలన్నీ నేను ఈమెయిల్ పంపిస్తే డైరెక్ట్ లోకేష్ గారు చూస్తారు. లోకేష్ నుంచి అధికారులకు ఆదేశాలు వస్తున్నాయి. ఇంకా ఏదైనా పెన్షన్లు పెండింగ్ ఉన్నా, గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ సంబంధంగా పోల్లు పెండింగ్ ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ పెండింగ్ ఉన్నా, అలాగే మహిళలకు ఏదైనా మిషన్లు, కుట్టు మిషన్లు కావాలన్నా గ్రామాల్లో మా వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కుట్టు మిషన్లు కావాలన్నా వితిన్ వారం లోపల కుట్టు మిషన్లు కూడా మనం ఇప్పగలుగుతాము. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత ఉంది. భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉంటే ఈ మీటింగ్లో ఉండేవారు. ఆయన నంద్యాల ఈ గోస్పాడ్ మండలము సైకిల్ యాత్ర చేస్తున్నారు. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. పగులంతా కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాడు. నైట్ ఎక్కడైతే చీకటి పడుతుందో అక్కడ ఆ గ్రామంలోనే పడుకొని మళ్ళీ ఉదయం నుంచి డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. ప్రజలలో కూడా, గ్రామాల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఆయన అభ్యర్థి కొత్త కాబట్టి, తెలియదు కాబట్టి
ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని చెప్పి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారము అభ్యర్థి అక్కడ తిరగడం జరుగుతాము. మనకు రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్స్ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కావున ఈ గ్రామంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక మన ఏసీ గారికి తీసుకెళ్ళాలని కోరుతున్నాము. అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి పర్సనల్గా కూర్చొని ఏసీ గారు మీతో మాట్లాడతారు. మనకు రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్స్ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కావున ఈ గ్రామంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక మన ఏసీ గారికి తీసుకెళ్ళాలని కోరుతున్నాము. అలాగే ఒక్కొక్కరికి పర్సనల్గా కూర్చొని ఏసీ గారు మీతో మాట్లాడతారు. అంటే ఆ బేసిక్ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందు నిజమైన నాయకులు ఎవరో గుర్తించి వాళ్ళకు సరైన మనకేం వాళ్ళకు ఆస్తులు అందరితో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మనది గెలుపు మనదని చెప్పొచ్చు. నేను అన్నకు చెప్పేది ఏంటంటే అటువంటి వాళ్ళు చాలా ఉన్నారు ఊరికి కొంతమంది. వాళ్ళంతా పిలిపించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు. వాళ్ళు ఏం వేరే కోరారు. కాబట్టి వాళ్ళ అటువంటి వాళ్ళంతా గ్యాదర్ చేసి రోజు 4 గ్రామాలను పిలిపించి మీరు చేయగలిగితే గెలుపు మంచిగా. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా స్ట్రెంథన్ చేసి చాలా మందిని మన విలేజ్లలో మిగతా వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే రావడం లేదో వాళ్ళంతా పిలిపించుకొని మాట్లాడితే మరి బాగుంటుందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రులు అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలన్నీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నాడన్నారు. అభివృద్ధి పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు నంద్యాల అభివృద్ధిని మర్చిపోయారని, కానీ ముఖ్యమంత్రి నంద్యాలలో రోడ్డు వైండింగ్, 13,000 ఇళ్ల నిర్మాణం, గ్రామాలలో సీసీ, బీటీ రోడ్లు మంజూరు చేశారన్నారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి చనిపోయే వరకు అభివృద్ధి చేయాలని తపన పడేవారని గుర్తు చేశారు. చనిపోక ముందు రోజు ముఖ్యమంత్రిని కలిసి నంద్యాల అభివృద్ధి చేయాలని కోరారని మంత్రి అఖిలప్రియ తెలిపారు. తన తండ్రి ఆశయాలను తాను భూమా బ్రహ్మానందరెడ్డి నెరవేరుస్తామన్నారు. ప్రతిపక్షాలు తన మీద అనవసరపు విమర్శలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలు అని అన్నారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం చూస్తుంటే దానికి తప్పు అర్థాలు తీయవద్దని మంత్రి అఖిలప్రియ కోరారు. మీడియాలో అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు తెలియజేయాలని, అనవసరపు తప్పుడు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు. బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశానికి తాను హాజరు కాకపోవడానికి కారణాలు మంత్రి వివరించారు. యాలూరు గ్రామం నుంచి ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి వచ్చారని, అందుకే తాను హాజరు కాలేకపోయానని, ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను తీర్చడం తన బాధ్యత అని, దానికి వేరే అర్థాలు తీయవద్దని మంత్రి తెలిపారు. అందరూ భూమా కుటుంబానికి అండగా ఉన్నారని మంత్రి అఖిలప్రియ తెలిపారు. అనంతరం మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రభుత్వం బాధ్యత అని, అనవసరంగా ప్రతిపక్షాలు మీడియాలో అవాస్తవాలు చూపించరాదని ఆరోపించారు. నంద్యాలలో అభివృద్ధి చేసిన తర్వాతే ఓటు అడుగుతామన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగబోతుంది. మరి ముఖ్యమంత్రి గారు గతంలో నంద్యాల పట్టణంకి వచ్చినప్పుడు ఏవైతే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పినట్టుగానే ఈరోజు మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మరి నంద్యాలలో చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా అటు ఒక ఇల్లు కూడా కట్టలేదు. మరి రోడ్డు వైడనింగ్ కానీ లేకపోతే పెన్షన్లు కానీ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల వల్ల రోడ్డు వైడనింగ్ జరుగుతుంది.
అదేవిధంగా 13,000 మందికి ఇల్లు కట్టిస్తున్నారు. మరి ఏవైతే రోడ్లు గ్రామాలకి లేవో ఆ రోడ్లన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు మా నాన్నను ఎప్పుడు నేను రాజకీయాలు గతంలో చేయడానికి ఇప్పుడు రాజకీయాలు చేయడానికి కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. గతంలో చేసిన దానికి లాస్ట్ 2 years మరి భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చూసుకుంటే ప్రజలకు ఏదైనా మనం చేయాలి, నంద్యాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు. మరి చివరి వరకు ప్రజల గురించి ఆలోచించి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోక ఒక రోజు ముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవి నా కోరికలు, రోడ్డు వైడనింగ్, 10,000 మందికి ఇల్లు కట్టించాలి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక రోజు తర్వాత ఆయన కనుమూయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ కార్యక్రమాలన్నీ చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుందని కూడా చివరిలో కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మాకు రాజకీయాలు కొత్త అయినా కూడా ఈ రోజు ధైర్యంగా మేము ముందుకొచ్చి మరి మా అమ్మ నాన్న ఇచ్చిన హామీలు మేము నెరవేర్చడానికి కష్టపడుతున్నామంటే దానికి కారణం కూడా మరి మా నాన్న ఇచ్చిన హామీలు మేము నెరవేర్చకపోతే కూతురుగా మరి కొడుకుగా మరి భూమా బ్రహ్మానందరెడ్డికి మేము కూడా ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి మాకు సపోర్టింగ్ గా ఈ రోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా నాయకులందరూ ప్రజలందరూ అండదండలు మాకు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్లి మా నాన్న ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి మీ కుటుంబంకి నేను అండగా నేను ఉంటాను, నంద్యాలలో ఏదైతే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడము నాకు చాలా ధైర్యం ఇచ్చింది. మరి ఆ ధైర్యంతోనే నేను ఈ రోజు మరి నంద్యాల పట్టణంలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను చేసుకుంటూ మరి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మరి ఇక్కడున్న లీడర్లు కానీ అందరం కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్న సమయంలో కొన్ని విమర్శలు రావడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలకి కొత్తగా రావడము, మరి అనుకోకుండా ఎమ్మెల్యే కావడం, అనుకోకుండా మంత్రి కావడం, ఇదేది నేను ఆశించింది కాదు. నేను ఎమ్మెల్యే అవుతానని ఎప్పుడు అనుకోలేదు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు మంత్రి పదవి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. సో పదవులన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు నాకు మా అమ్మా నాన్న ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కూడా నేను ఈ రోజు ప్రజల ముందుకి రావడము. కానీ కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది. సీనియర్ లీడర్స్ తో నాకు పడట్లేదు, లేకపోతే ఈ రోజు పేపర్లో చూస్తుంటే కూడా మరి కేఈ ప్రభాకర్ గారితో నాకేదో ప్రాబ్లం ఉంది, గతంలో ఏవి సుబ్బారెడ్డి గారితో నాకేదో ప్రాబ్లం ఉంది, దానికన్నా ముందు కేఈ కృష్ణమూర్తి గారితో నాకేదో ప్రాబ్లం ఉందని కూడా ఈ విమర్శలన్నీ చేయడం వల్ల మరి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది పక్కకు పెట్టి ఏదైతే అవసరం లేదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా మరి పెట్టకూడదని కూడా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలు ఈ రోజు వాళ్ళందరి సపోర్ట్ లేకుండా అమర్నాథ్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు కానీ, మిగతా మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు తప్పకుండా నంద్యాలకి రాబోతున్నారు వచ్చే రోజుల్లో కూడా. ఎందుకంటే రాజకీయాలకి కొత్త అవ్వడంతో మరి అందరూ కూడా నాన్నతో చాలా క్లోజ్ ఉండేవాళ్ళు కాబట్టి ఈ రోజు తనకి సపోర్ట్ మనం ఉండాలా, భూమా కుటుంబంకి మేమందరం సపోర్ట్ చేయాలని ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో కూడా ఈ రోజు అందరూ వచ్చి ఈ రోజు మేము అందరం కూడా మీకున్నామని ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి కూడా తప్పుగా అర్థాలు తీసి ఎందుకు ఈ రోజు ఓన్లీ కేవలము నంద్యాల పట్టణంకి అభివృద్ధి ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు ఒక వ్యక్తి 3 సార్లు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, పిఎస్సీ చైర్మన్ గా చేశారు. లైఫ్ మొత్తము ఆయన ప్రజల గురించి ఆలోచించి చివరి వరకు మరి ప్రజల సమస్యల గురించి ఆలోచించి ఆయన చనిపోవడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి మరి భూమా కుటుంబంని కానీ, లేకపోతే నంద్యాల ఆలగడ్డ ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకి ఒక మంచి చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు దానికి తప్పు అర్థాలు తీయకూడదని కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నేను. ఈ రోజు మరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మొత్తంలో కూడా మరి పెద్దలందరూ ముందుకు వచ్చి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదుకొని మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి నాకు ధైర్యం ఇస్తున్నందుకు వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే న్యూస్ లో కేఈ ప్రభాకర్ ఈ రోజు వచ్చిన న్యూస్ కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. కేఈ ప్రభాకర్ గారు ఆయనకి గతంలో కూడా నేను కలవడం జరిగింది. ఆయన మాకు ఇన్ఛార్జ్ గా వస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంకా నన్ను బాగా గైడ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి,
ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. మరి దయచేసి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి దాని గురించి రాస్తే బాగుంటుంది. మిగతా సబ్జెక్టులు కూడా మరి అది డైవర్ట్ చేయకుండా ప్రజలందరూ కూడా ఈ రోజు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేసి మీరు న్యూస్ రాస్తే బాగుంటుందని కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జరిగిన మీటింగ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కాదు, నిన్న అంటే మా ఆలగడ్డలో నంద్యాలలో నేను వచ్చినప్పటి నుంచి ఆలగడ్డ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది నాకు. సో ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఆలగడ్డ నంద్యాల ప్రజలందరూ కూడా ఏదన్నా పనుల కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో నిన్న చూసుకుంటే ఇల్లు మొత్తం చాలా మంది వచ్చేసి మరి సమస్యలు కూడా కొంతమందికి ఫోన్లు చేసేది ఉంది. కొన్ని ఆలగడ్డల సమస్యలు ఉంటే తీర్చడంలో కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది. మీటింగ్ కి ముందు కూడా సోమశెట్టి గారు మరి తర్వాత కేఈ ప్రభాకర్ గారు ఇంటికి వచ్చి మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ఒక 2 నిమిషాలు బయలుదేరుతానని చెప్పిన వెంటనే మరి సిరివెల్ల నుంచి కొంతమంది నాయకులు వచ్చి సమస్య ఉందని చెప్పినప్పుడు వాళ్ళని నేను పక్కన పెట్టి రావడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ ప్రజా సమస్యలు కూడా తీర్చడం కూడా నా బాధ్యత కాబట్టి అందుకే నేను రాలేకపోయాను. వేరే అర్థాలు కూడా మరి ఎటువంటివి లేవని కూడా నేను అందరికీ తెలియాలంటే అటు ప్రజలకు ఇటు అధికారులకు మధ్య అభివృద్ధి చేసే విషయంలో రాజకీయం ప్రధాన అంశం. అందులో ఎలక్షన్, అందులో నాగిరెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోయేటప్పుడు ఆయన ఏవేవి కావాలా ఎందుకు కావాలా అనే విషయం పైన సీఎం గారికి ప్రత్యక్షంగా ఒక నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను తన కూతురైన అఖిలప్రియ గారు మళ్ళీ వినవించడం, ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చేయాలి అంటే వాళ్ళకు కాకూడదనే ఉద్దేశమా వైఎస్ఆర్ పార్టీకి? ఎవరైనా చేయకపోతే తప్పు పడతారు. నిధులు గుమ్మరిస్తే తప్పేంటి? ఈ ప్రజలకు మేలు జరిగితే తప్పేంటి? మొన్నటి వరకు అభివృద్ధి జరగలే. రోడ్డు వైట్నింగ్ మేము ఎన్నిసార్లు ఈ రూట్లో పోయేటప్పుడు రోడ్డు ఘోరం. అక్కడ నుంచి ఊరు బయట ట్రాక్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఇక్కడికి పోవాలంటే అర్ధగంట సమయం. మాకు రెగ్యులర్ రూటు. మీకు కూడా తెలుసు ప్రమాదాలకు దుమ్ము ధూళికి ఎంతమందో నష్టపోతున్నారు. అదేమో అటువైపు బైపాస్ రోడ్డు ఇంకా లేట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు గుమ్మరించాలా అని మీరందరూ కోరుకోవాలి. ఫస్ట్ మీకు కూడా సమస్యలు ఉంటే చెప్పండి, మీ సమస్యలు కూడా తీర్చే బాధ్యత మాది. మీరు కూడా ఓటర్లే. ఏంది ఆలోచన? సాక్షి పేపర్ను ప్రతి దాంట్లో తప్పుడు పడతా, మంచి చేస్తే తప్పుడు పడతా, చెడ్డ చేస్తే ఆయనకు రివర్స్ రాయడం. ఏది చేస్తే ప్రజలు బాగుపడతారు, వాళ్ళకు లబ్ధి జరుగుతుంది. ఇది సూపర్ డూపర్ మున్సిపాలిటీ, సూపర్ డూపర్ నంద్యాల కాన్స్టిట్యున్సీ చేసే విధి విధానంలో మేము వచ్చినాం, పరిశోధన చేస్తాం, నోటిఫికేషన్ కంటే ముందు పనులు మొదలు పెడతాం, క్వాలిటేటివ్గా పనిచేస్తాం, క్వాంటిటేటివ్గా కూడా కరెక్ట్గా పనిచేస్తాం, స్పీడప్ చేస్తాం. మీరే చూస్తారు, మీరే సాక్ష్యం. అభివృద్ధి చేస్తేనే ఓటేయమని అడుగుతాం, అభివృద్ధికే ఓటేయమంటాం, వాళ్ళ యొక్క సానుభూతికి ఓటేయమంటాం, మంచితనానికి ఓటేయమంటాం, భూమా నాగిరెడ్డి యొక్క కోరికకు సంతృప్తి చెందేదానికోసం ఓటేయమని అడుగుతాం. ఇది మా నినాదం. ఇక్కడ ఏమీ విభేదాలు లేవు. ఆమె అఖిలప్రియతో అందరితో కూడా ఇప్పుడు కూడా లోపల ఏవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడించినాం. ఏం లేదు, బయట పుకారు, లోపల బ్రహ్మాండంగా అంతా మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతూ ఉంటే ఈ ప్రాంతాన్ని యొక్క ప్రతినిధి మరి ఆయన కోరిక ఈరోజు ఫలిస్తూ ఉంటే దాన్ని రాజకీయం చేసేదో ఎన్నికల కోసం చేస్తున్నారు, ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన చేయడం అనేది చాలా పొరపాటు. అది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి హితవు పలకడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఎవరికి విభేదాలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు. అధినేత మాట ఇక్కడ ఆచరణ. ఆయన ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్లో మేమందరం కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పార్టీ పరంగా కూడా మేము ఆ రకంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. 1.2 సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇన్ని 100 కోట్ల రూపాయల కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే అధికారంలో ఉండేటువంటి అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా కూడా ఈజీగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంత ప్రజలకు మరి ఇంత డెవలప్మెంట్ నాగిరెడ్డి గారి ఆలోచన అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల్సినటువంటి అవసరం నంద్యాల నియోజకవర్గ ప్రజలు బాగా ఆలోచించుకోవాల్సింది కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటున్నా. సమస్యలు ఈ రోజు తీరుతూ ఉన్నాయి. అవి తీర్చుకోవాలంటే
ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల్సినటువంటి అవసరం ఉంది. గెలిపించాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మనం చేసుకుంటాను. నంద్యాల పర్యటనకు వచ్చిన మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి నంద్యాల ప్రజలకు వరాల వర్షం కురిపించారు. నంద్యాల పర్యటనలో భాగంగా నూనెపల్లి మార్కెట్ యార్డ్ సందర్శించారు. జనవాసాల మధ్య పశువుల సంత స్థానికులకు ఇబ్బందిగా ఉందని మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో తక్షణం పశువుల సంతను పట్టణం వెలుపలికి తరలించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నూనెపల్లిలో ఉన్న మార్కెట్ యార్డ్ స్థలం 8 ఎకరాలు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 5 ఎకరాల విస్తరణలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం కేటాయిస్తూ ఆదేశించారు. 40 సెంట్ల స్థలాన్ని ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. ప్రధాన రహదారి వెంట మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని, తద్వారా మార్కెటింగ్ శాఖకు ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న పలు రహదారుల నిర్మాణం తక్షణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నివర్తి నగర్లో 2 రోడ్లు, కొలిమిపేటలో 3 రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణానికి తగిన అంచనాలు రూపొందించి తక్షణం నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి వెంట ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, టీడీపీ కౌన్సిలర్ శివశంకర్, టీడీపీ నాయకులు జేవిసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి కూడా నాకు నిన్న ఫోన్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసం నేను స్వయంగా వచ్చిన ఆ సందులన్నీ వెంట తిరిగిన ఆలోచన వెంటనే వాళ్ళకు రస్తా ఏర్పాటు చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళతో కలిపి. అదే కాకుండా ఇక్కడికి నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఇక్కడ ఉండే మార్కెట్ యార్డు పాతపడింది. ఇక్కడ కళేబరాలు కూడా ఇక్కడే ఉండడం వలన ఎక్కడైనా ఇది ఊరు బయట అయినా సంత జరగాల్సిందే. కాబట్టి మేము బయట కలెక్టర్ గారిని ప్రపోజ్ చేసిన, కర్నూలు కలెక్టర్ గారిని, మాకు దీని బదులుగా వేరేది ఇవ్వండి, మేము ఇక్కడ మాత్రం ఒక రైతు బజారు పెట్టుకుంటాం, వాళ్ళకు స్థలం కొంత వదిలిపెడతాం, ఒక ఇండోర్ పవర్ స్టేడియానికి 30 సెంట్లు కావాలి వాళ్ళకి ఇస్తాం, ఒక 30-40 సెంట్లు రస్తాకు వదులుతాం, ఒక 70 సెంట్లు మేము రైతు బజార్కి పెడతాం, మిగతా మినీ స్టేడియానికి వదులుతాం. 4 ఐటాలు కవర్ అవుతాయి. దీని వలన ఊరు బాగుపడుతుంది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ కానీ పశువుల సంత కానీ ఎక్కడున్నా ఒకటే, అది బయటకు పోతాం, శుభ్రంగా ఉంటుంది. కొంత రోడ్డుకు పక్కన పెడితే సంతకు బాగా గ్యాప్ పెట్టి ఆ స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ గారిని అడిగినాను. కలెక్టర్ గారు వెంటనే ఇక్కడ ఉండే రామసుందర్ రెడ్డి ఆర్డీఓ కూడా ఫోన్లో చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రులు అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి. గ్రామాలలో కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. నంద్యాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ. నూనెపల్లి పశువుల సంత తరలింపుకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.